హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అనమాట. ముందుగా అంటే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అబ్బా, ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను పెట్టే వీడియో కూడా మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నేను వచ్చేసి ముందుగా ఈవినింగ్ బ్లాగ్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట. నేనైతే ఈవినింగ్ ఛాయ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఛాయ్ పెట్టుకుంటూ మీకు ఇవాళ నేనైతే నా ఫ్రెండ్ గోరింటాకు తెచ్చిందనమాట. గోరింటాకు పెట్టుకున్నా, నిజంగా చాలా ఎర్రగా పండిపోయింది. అంటే ఈ టీ ఏమో కానీ ఆ గోరింటాకుని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఆడపిల్లకి ఎవరికైనా గోరింటాకు అంటే చాలా ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎక్కడైనా గోరింటాకు చెట్టు ఉందంటే ఫస్ట్ నిలబడి వాళ్ళని అడిగేస్తానమాట గోరింటాకు పీక్కుంటానని. ఈరోజైతే నా ఫ్రెండ్ అయితే గోరింటాకు తెచ్చిచ్చింది అబ్బా, పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్నిసార్లు వంట చేసుకుంటే ఆ గోరింటాకుని చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా అదండి, ఇవాళ అయితే గోరింటాకు గురించి నేను చెప్పిన ఒక విషయం అదేనండి. ఇంకా తర్వాత వచ్చేసి నేనైతే టీ పెట్టానని చెప్పాను కదా మీకు. చాలా వీడియోస్లో కూడా నేను ఏం చెప్పానంటే చక్కెరకి బదులు బెల్లం వాడతానని చెప్పాను అనమాట. అంటే చక్కెర వాడరా అని అనొద్దండి, చక్కెర కూడా వాడతాను. ఎప్పుడైనా బ్రూ అలా కాఫీ చేశానంటే ఖచ్చితంగా చక్కెర వాడతాను. ఒక్కొక్కసారి టీలో కూడా వాడతాను, కానీ మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు బెల్లమే వాడతానమాట. ఎప్పుడైనా మా బాబుకి ఏదైనా పాలు అట్లా పోసి ఇవ్వాలన్నా కూడా ఈ బెల్లం పౌడరే ఇస్తాను. ఫస్ట్ అయితే మెత్తగా అంతా ఇలా దంచేసి పెట్టుకుంటానమాట. అంటే చాలామంది టీ చేసేటప్పుడు బెల్లం వేస్తే విరిగిపోతుంది అంటారు. అవును, అది నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు నాకు కూడా అలానే జరుగుతుందనమాట. అది మనం తెచ్చే బెల్లం బట్టి ఉంటుందన్నమాట. మరీ నల్లగా ఉన్న బెల్లం కానీ తాటి బెల్లం కానీ వేస్తే మాత్రం ఖచ్చితంగా పాలు అయితే పగిలిపోతాయి అన్నమాట. ఇది వచ్చేసి నేను ఇప్పుడు తెచ్చింది రెండో రకం బెల్లం అంట, నాకైతే తెలీదు. మార్కెట్లో అయితే నాకు ఇదే చెప్పాడు, ఈ బెల్లం వెయ్యమ్మా పగిలిపోదు, ఇది కూడా నల్ల బెల్లమే అయితే పగిలిపోదు, వాడి చూడన్నాడు అనమాట. నేనైతే వేసాను చూడు, అసలు ఏం పగలలేదన్నమాట, చాలా బాగుంది. ఇంకొకటి చాలామంది ప్యాకెట్ పాలు వాడుతుంటారు కదా, ఆ ప్యాకెట్ పాలకైతే నిజంగా పగిలిపోతుందంట. నేనైతే మా ఇంటి దగ్గరే గేదెలు ఉన్నాయన్నమాట, ఇంటి దగ్గర అయితే పాలు తీసుకుంటాను. అస్సలు నాకైతే ఆ ప్రాబ్లం అస్సలు లేదనమాట. ఈ ప్యాకెట్ పాలు తెచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టీ అయితే పోతుంది, చాలా బాగా వేస్తుంది అనమాట. ఇలా టీ మాత్రం పగిలిపోతే చాలా బాగా వేస్తుంది. అందులో నాకు డేలో ఇది ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వర్షాకాలంలో కానీ సమ్మర్లో కానీ ఏ టైంలోనైనా 1 టైం మాత్రం కంపల్సరీ టీ ఉండాలండి. అది మార్నింగ్ అయితే నేను 100% మార్నింగ్ టీ కానీ కాఫీ కానీ అస్సలు తాగనమాట. నాకు వీలైతే జీలకర్ర నీళ్ళు కానీ వామ్ కానీ ఒకరోజు సోంపు వాటర్ కానీ అలా తీసుకుంటాను. లేదు ఆ రోజు ఖచ్చితంగా నాకు టీ తాగాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కాఫీ అయితే తాగుతానమాట. మార్నింగ్ ఖచ్చితంగా టీ అనేం లేదు, ఏదో ఒకటైతే తీసుకుంటాను. కానీ ఈవినింగ్ మాత్రం టీ లేకుంటే ఆ రోజు నా మైండ్ సెట్ అస్సలు పనిచేయదు. 1 టైం మాత్రం నాకైతే టీ కంపల్సరీ ఉండాలన్నమాట. అలాగే ఈ మధ్య కొంచెం వీడియోస్ స్లోగా పెడుతున్నాను అనమాట. ఎందుకంటారా, వ్యూస్ రావడం లేదు, అలాగే లైక్స్ కూడా రావడం లేదు. అందుకని చెప్పేసి వీడియో అనేది స్లోగా ఇస్తున్నాను. ఇంకొకటి లైవ్ పెట్టడానికి నాకు ఈ రెజల్యూషన్ సపోర్ట్ చేయట్లేదన్నమాట. వీడియో ఎందుకో కానీ రెజల్యూషన్ అని చెప్పేసి పడుతుంది, అది ఏ ప్రాబ్లం అనేది అర్థం కాదు. అందుకైతే లైవ్ అయితే కూడా కొంచెం స్టాప్ చేశాను అనమాట. ఇంకా వెళ్ళాలి, ఇంకా 1 or 2 months తర్వాత లైవ్ పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి చెప్పాను కదా గోరింటాకు, ఇది వచ్చేసి నైట్ అనమాట, 10 అలా అవుతుంది. ఆ టైంలో చూడండి ఎలా మెత్తేస్తున్నానో అంతా, నిజంగా చాలా బాగా ఎర్రగా పండిపోయిందనమాట. నేనైతే దీంట్లోకి ఏమీ వేయలేదండి, ఓన్లీ లెమన్ మాత్రమే వేసాను. అలాగే వచ్చేసి ఆకు తొట్టలు అంటారు, ఆకు తొట్ట అయితే వేయలేదు, కానీ ఒక ఆకు డైరెక్ట్ ఆకైతే వేసేస్తాను. ఎర్రగా అయితే పండిపోయిందనమాట. అసలు మన బాడీలో ఉన్న హీట్ అంతా లాగేస్తుంటుంది చూడండి. ఆ గోరింటాకు పెడతా, నేనైతే తింటా చూస్తూ ఉంటాను. ఆ గోరింటాకు బట్టలు ఏది చేసినా మాత్రం గోరింటాకు కల్లా అయితే ఇలా హ్యాండ్ పెట్టుకొని మరీ చూసుకుంటా. నాకైతే అంత ఇష్టం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్